అందరికీ ప్రైజ్ లార్డ్ మరణాత. ఈ మధ్యన ఒక వీడియోలో విజయప్రసాద్ రెడ్డి గారు క్రైస్తవులు మరి కొన్ని డినామినేషన్ల వారు తెల్లని వస్త్రాలు ధరిస్తారు, వారు తెల్లని వస్త్రాలు వారు ధరిస్తారు కాబట్టి ధరించిన వారిని వాళ్ళు ఏదో సాతాన్లాగా చూస్తారు అని చాలా వ్యంగ్యంగా మాట్లాడడం జరిగింది. అంటే తెల్లని వస్త్రాలు ధరిస్తే పరిశుద్ధులైపోయినట్ట, లేదంటే కాదా? అదొక మూఢభక్తిగా ఆయన సంఘంలో చెప్పడం చాలా విచారకరం. ఎందుకంటే తెలుపుకి చాలా ప్రాధాన్యత ఉన్నది. క్రైస్తవులమైన మనము మరి బైబిల్లో ఉన్నటువంటి కొన్ని మాటలను బట్టి మనం లోకానికి కనిపించాలి. అది మన యొక్క భక్తికి నిదర్శనం. కాబట్టి దాన్ని ఒక మూఢభక్తిగా చెప్పడం అనేది చాలా అజ్ఞానం. మరి విజయప్రసాద్ రెడ్డి గారికి బైబిల్లో తెలుపుకి ఉన్నటువంటి ప్రాధాన్యత, తెలుపుకు ఉన్నటువంటి ప్రాముఖ్యత ఆయనకి ఏమాత్రం తెలియదు అన్నట్లుగా నాకు అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన లోకానికి కలర్ డ్రెస్సులలో బాగా కనిపిస్తాడు, అలాగే షూటు బూట్లలో ఎక్కువగా ఆయన కనిపించడానికి ఇష్టపడతారు. కాబట్టి తెలిపేసుకుంటే అంత హుందాగా అట్రాక్ట్గా ఉండదు. కాబట్టి ఆయన సంఘానికి కూడా తెల్లని బట్టలు వేసుకక్కర్లేదు అన్నట్లుగానే ఆయన మాట్లాడడం జరిగింది. మరి పరిశుద్ధ గ్రంథంలో ప్రసంగి జ్ఞాని అయిన సొలొమోను ప్రసంగి గ్రంథంలో 9వ అధ్యాయం 8వ వచనంలో ఎల్లప్పుడూ తెల్లని వస్త్రాలు ధరించండి అని వ్రాయబడి ఉంది. అలాగే యెషయా గ్రంథము 1:18, అలాగే మత్తయి సువార్త 17వ అధ్యాయం 2వ వచనంలో ఆయన ఆరోహణమవుతున్నప్పుడు, అంటే ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశిస్తుందని, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని వాయనని పరిశుద్ధ గ్రంథంలో ఉంది. అలాగే ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయం 4వ వచనములో వారు తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా ఉన్నారు అని, అలాగే 5వ వచనములో జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును, జయించువాడు. మరి ఇంత చక్కగా ప్రకటన గ్రంథంలో సైతం మరి వ్రాయబడిన ఈ తెల్లని వస్త్రాల గురించి ఆయన కామెంట్ చేయడం ఎంతవరకు సమంజసం? అలాగే ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 18వ వచనములో, అలాగే 4వ అధ్యాయం 4వ వచనములో 24 పెద్దలు తెల్లని వస్త్రాలు ధరించుకున్నట్లుగా పరిశుద్ధ గ్రంథంలో ఉంది. అలాగే 7వ అధ్యాయం 9వ వచనములో, అలాగే 7వ అధ్యాయం 13వ వచనములో వ్రాయబడి ఉంది. అలాగే ప్రకటన గ్రంథం 19:14లో తెల్లని నార బట్టలు గురించి వ్రాయబడి ఉన్నది. తెల్లని ఈ తెలుపుకి చాలా ప్రాధాన్యత ఉంది. మరి క్రైస్తవులు అయిన వారు తెల్లని వస్త్రాలు ధరించుకుంటే ఎందుకు తప్పు? తెలుపులో ఏముంది? ఒకరిని అట్రాక్ట్ చేసే అది లేదు కదా. ఒక తగ్గింపు కనబడుతుంది, ఒక ఆత్మీయత కనబడుతుంది. తెలుపులో ఒక ఆత్మీయ వృద్ధి కనిపిస్తుంది. కాబట్టి ఈ తెల్లని బట్టలని మరి పరిశుద్ధ గ్రంథంలో దేవుడే వ్రాయించారు కదా. కాబట్టి మీరు విమర్శ చేస్తున్నారంటే మీరు లోకానికి కలర్ బట్టల్లో కనబడాలి. కాబట్టి సంఘాన్ని కూడా ఒకవేళ ప్రశ్నిస్తుందేమో, ఆయా సంఘాల వారు తెల్లని వస్త్రాలు ధరించుకుంటారు కాబట్టి మనం కూడా మన పాస్టర్ గారు ఎప్పుడు చెప్పలేదేంటి తెల్లని వస్త్రాల గురించి అని మిమ్మల్ని ప్రశ్నిస్తారేమోనని ఏదో అలా టూకీగా చాలా ఈజీగా ఏదో వదిలేశారంతే 4 మాటలు. తెల్లని వస్త్రాలు వేసుకుంటే పరిశుద్ధులు అయిపోతారా? తెల్లని వస్త్రాలు వేసుకొని వాళ్ళు దేవుని బిడ్డలు కాదా అన్నట్లుగా ఈజీగా మాట్లాడేసి అదొక మూఢభక్తిగా వర్ణించడం చాలా మరి అవివేకం. ఆయనకి బైబిల్ నాలెడ్జ్ అనేది నాకైతే కనపడట్లేదు. ఆయన పిలిచేవారు, ఫాలో అయ్యేవారు ఎలా ఫాలో అవుతున్నారనేది నాకు తెలియడం లేదు.